ఈ మూవీ చూసినాక నాకు ఒకటే అనిపించింది బ్రో, సినిమా పైసలు బొక్క అని చెప్పేసి. బొక్క కాదు బొక్క బొక్క. హాయ్ గాయ్స్, రాజాసాబ్ మూవీ చూసేసాను భయ్య. ఈ మూవీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ భయ్య మనకైతే. ఈ మూవీలో మనం పాజిటివ్ విషయానికి వచ్చినాం అనుకోను భయ్య, ఏమీ లేవు భయ్య, కొన్ని మాత్రమే ఉంటాయి. ఒకటి ప్రభాస్ లుక్స్, ఇంకోటి సాంగ్స్, అక్కడక్కడ కొన్ని గ్రాఫిక్స్ అనేవి వర్క్ అయినాయి బ్రో, అంత మించి ఏం ఉండదు. నేను ఆల్రెడీ లాస్ట్ టైం నా ట్రైలర్ డీకోడ్లో చెప్పాను మీ అందరికీ కూడా, ఈ సినిమాలో ఏం లేదు డొల్లా. ట్రైలర్ చూసినా నాకు అర్థమైంది, డీకోడ్ చేసిన, గ్రాఫిక్స్ కూడా మొత్తం కూడా యావరేజ్ ఉంది అని కూడా మీకు చెప్పిన భయ్యా నేను. మీరే నన్ను వచ్చి కమెంట్లలో వేసుకున్నారు మళ్ళీ. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి భయ్య. అంతే బ్రో, ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే ఇంకేం ఉండవు బ్రో. హీరో లుక్స్, సాంగ్స్, అంత మించి ఏం ఉండదు బ్రో ఈ మూవీలో. ఇక మనం నెగిటివ్ విషయానికి వచ్చినాం అనుకోండి బ్రో, ఆ ఎమోషన్స్ అసలు వర్గాలే బ్రో. అండ్ ఇంకోటి, నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన, సినిమాలో ఉన్న డబ్బింగ్ మాత్రం వరస్ట్ డబ్బింగ్ అని చెప్పి. అప్పుడు నన్నే అందరూ వేసుకున్నారు, నేను చెప్పింది నిజమైంది. అక్కడ ఏదైతే డబ్బింగ్ చెప్పారో ఆథెంటిక్గా ఏది లేదు భయ్య, ఆర్టిఫిషియల్గా చెప్పినట్టే ఉంది. ఈ మూవీలో లాజిక్స్ ఉంటాయి భయ్య, చూసేయాలి నమ్మేసేయాలి అలా ఉందన్నమాట మూవీ మొత్తం కూడా. సో మూవీలో ఏం లేదు బ్రో, డొల్లా బ్రో, వేస్ట్ బ్రో. అసలు చెప్తున్నా కదా, ప్రభాస్ ఈ మూవీ ఎందుకు యాక్సెప్ట్ చేసిండ్రా నాకు అనిపిస్తుంది చెప్పాలంటే. కొన్ని ఎమోషన్స్ అయితే దారుణంగా ఉంటాయి బ్రో, అక్కడ ఏడుస్తున్నా సరే అని మనకు నవ్వు వస్తుంది బ్రో, అట్లుంటుంది కొన్ని సీన్స్ అయితే ఈ మూవీలో. ఈ మూవీ ఎంత బోరింగ్ ఉందంటే బ్రో, నేను ఫస్ట్ పార్ట్ చూస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఏంటరా అని చూసి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి అన్నట్టు నాకు అనిపించింది బ్రో, అట్లుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో మొత్తం కూడా నెగిటివ్సే ఉంటాయి భయ, పాజిటివ్స్ చాలా తక్కువ. ప్రభాస్ అన్న లుక్స్, సాంగ్స్ తప్ప ఏవి వర్కౌట్ అవ్వవు బ్రో ఈ మూవీలో మాత్రం. ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో తీసిరు భయ్య. రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ దగ్గర ఉంది. హైదరాబాద్ సెట్ అనేది రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి తీసిరు బ్రో ఈ మూవీని. బయట లొకేషన్లో తీస్తే బాగుండేది బ్రో ఈ మూవీ. అండ్ ఇంకోటి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, తమను బ్రో నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టినావు బ్రో, ఈ లెవెల్లో నువ్వు కొట్టాలి బ్రో. కానీ నువ్వు దాని సౌండ్ పెంచినావు, కానీ ఈ లెవెల్కి వచ్చింది, అర్థమైందా? నువ్వు ఈ లెవెల్లోనే ఉన్నావు, కానీ నువ్వు సౌండ్ పెంచేసరికి ఇక్కడికి వచ్చింది. బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొడితే అది వర్క్ అవుతుంది, కానీ నువ్వు మొత్తం సినిమా మొత్తం నేను కొడతా అంటే అది వర్క్ కాదు కదా బ్రో. అండ్ ఇంకోటి, నేను డైరెక్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, భారతి గారు మీరు ఈ లెవెల్లో ఉన్నారండి, మీరు ఈ లెవెల్లో మూవీ తీస్తే అది మ్యాచ్ అవుతుంది. కానీ మీరు ఈ లెవెల్లో ఉండి ఈ లెవెల్లో మూవీ తీసి పాన్ ఇండియా లెవెల్లో 1000 crores కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకోండి, పప్పులో కాలేస్తారు, ఏముండదు. ఓకే, సో నెక్స్ట్ టైం ఏదైనా మూవీ తీసేటప్పుడు మీరు ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఈ లెవెల్లో తీయడానికి ట్రై చేయండి. ఓకే, డైరెక్ట్ గాల్లో ఎగిరిపోతా అన్నాం అనుకో, ఫ్లాష్ మ్యాన్ లెక్క, ఏముండదు, ఇట్లా అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ చెప్పుకోవడానికి పెద్ద ఏముండదు బ్రో, మా హీరో ఒక మూవీ తీసిండు అని తప్ప అంతకుమించి ఏముండదు వాళ్ళకి చెప్పుకోనికి. ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని కూడా గ్యారంటీ లేదు భయ్య నాకైతే, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని ఎట్లా హిట్ చేపిస్తారు ఖచ్చితంగా. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తా అంటే 2 ఇస్తా భయ్య. కానీ లాస్ట్ వీడియోలో ప్రభాస్ ఫ్యాన్స్ నా కమెంట్ సెక్షన్లోకి వచ్చి నన్ను తిట్టినందుకు 0.5 ఇస్తున్నా భయ్య నేనైతే ఈ మూవీకి. సో మీరేమనుకుంటారా ఈ మూవీ గురించి కమెంట్ చేయండి.